ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చెయ్యడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. యోబు గ్రంథము 34:12. నా లైఫ్లో బ్యాడ్ టైమ్స్ నడుస్తున్నంత మాత్రాన ఇది దేవుడే చేశాడు, నాకు అన్యాయం చేశాడు అని అనుకోవడం కరెక్ట్ కాదు. మన క్రియలను బట్టి మన ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు కొన్ని పరీక్షలు పెడతారు, గద్దిస్తారు. అవసరమైతే యోబుకులాగా శ్రమలకు అప్పగిస్తారు. ఇక్కడ యోబు అంత నీతిమంతులు ఎవరు లేరు కాబట్టి అంత కఠినమైన శ్రమలు ఎవరికి రానివ్వడు. మనం ఎంతైతే ఓర్చుకోగలమో అంత మట్టికి మనకి శ్రమను అనుమతిస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన కృపగలవాడు, న్యాయవంతుడు. మనుషులు అన్యాయంగా దుష్కార్యాలు చేస్తారు, కానీ దేవుడు న్యాయంగా గద్దిస్తాడు, న్యాయంగా శిక్షిస్తాడు. కాబట్టి నీ సమస్యల వెనుక ఉన్న కారణాలు ఏమిటో గ్రహించు. దేవునిపై నిందలు వేయకు, ఆయన న్యాయవంతుడు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.